నెల్లూరులో ఉరాదే ఎక్స్చేంజ్ యాప్ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారిని ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్ నెంబర్ను బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగర్కు చెందిన కె వేణుగోపాల్ ఇచ్చాడు. దీంతో వ్యాపారి పలు దఫాలుగా ఆ నెంబర్కు 53 లక్షల నగదు డిపాజిట్ను చేశారు. ఆదాయం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉరాదే ఎక్స్చేంజ్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై మెరుపుదాడి చేసి 34 లక్షల పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి బ్యాంకు ఖాతాలోని 1.5 పైగా నగదును ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ వెబ్సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ దీక్ష తెలిపారు. నా పేరు దీక్ష, ఐపీఎస్ ఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేస్ 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ క్రైమ్ నెంబర్ 23/2026 అండర్ సెక్షన్ 34 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు 506 420 ఐపీసీ చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిలో సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ఖోజ్ పోర్టల్, సహయోగ్ పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ముద్దాయి పెద్ద క్రికెట్ బుక్కి ఈ మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 1 ముద్దాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి we picked them up and brought him to police station. తర్వాత ఈ అదర్ పర్సన్ పేరు మహేష్ వైజాగ్కి వెళ్ళిపోయారు. మహేష్ లొకేషన్ డిటెక్షన్ కోసం చాలా కష్టం పడింది. ఇందుకు ఈ మహేష్ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.